ఊర్లో మామూలుగా ఒక రైతు అంటే క్యాస్ట్ పేరు ఎందుకు కానీ క్యాస్ట్ పేరు చెప్పవలసిన అవసరం లేదు, క్యాస్ట్ పేరు చెప్పకూడదు కూడా. ఒక రైతు మామూలుగా తైదలు ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ తైదలే పండిస్తారు. రాగులు, తైదలు అంటే రాగులు అంబలు చేసుకుంటారు చూసినాం. అవి వాళ్ళు అంబడోళ్ళు. ఇంకా మీరు క్యాస్ట్ చెప్పొద్దుగా నేను చెప్తున్నా. మామూలుగా కొన్ని గోధులు ఉండేటివి కొంచెం చేను ఉండేది. అట్లా అట్లా కొంచెం ఆ చేను పండించుకుంటా ఆవులు కాసుకుంటా వాళ్ళు ఒక కుటుంబం పెద్దదే. కుటుంబం చాలా పెద్దది. చాలా పెద్ద కుటుంబం. వాళ్ళు ఆవుల గడుపుకోళ్ళు, వ్యవసాయం చూసుకోవడం ఒకళ్ళు, అట్లా ఇంటి పని చేసుకోవడం ఒకళ్ళు, అట్లా కథ గడిపేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నాగా కొన్ని రోజుల నాటికి మామూలుగా ముందుకెళ్తున్నాగా ఇంకా వీళ్ళకి ఇంకా ఇందిరా బాబు ఇంతమంది మన సంసారం ఇట్లా పరిస్థితి బాగాలేదు, ఇంతమంది ఉన్నాం, తిండి అంటే కష్టం అవుతుంది. ఉన్నదేమో కొంచెం చేను, దగ్గర 6 మంది 7 మంది అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కాందన అంటే 20 మంది 30 మంది దాకా అవుతారు. వాళ్ళే 7 మంది 14 పిల్లలతో 25 మంది దాకా అవుతారు. ఎంత చేసినా సరిపోవట్లేదు. అది ఎట్లా చేద్దాం అని చెప్పేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు. ఏదో ఒకటి పండించుకుంటా, అదో ఇదో పండించుకుంటా అవి ఇవి మొక్కలు అవి వాళ్ళు ఎక్కువ పండిస్తారు. మొక్కలు, ఐదులు అవి ఇవి చేనులో ఇక వరి పంట పండదు. నీళ్ళు లేవన్నమాట. నీళ్ళు ఏం లేవు అవి వరి పంట పండదు. ఇంకా ఏవో వండించుకుంటా ఏదేదో అట్లా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఏదో కథ గడిచిపోతూ ఉన్నది. ఇక మామూలు నడుస్తూ ఉన్నది, పోయేది పోతూ ఉన్నది, నడుస్తుంది. కొన్ని రోజుల నాటికి అదృష్టం బాగుంది. ఇంటి పెద్ద అయినా మూత్రంకో లేచిండు. లేముడుకో లేచిండు. బాత్రూమ్కి లేచిండు, మూత్రంకి లేచిండు, ఏదో లేచిండు. అని టైం బాగుంది. లేచి బయటకు వచ్చేసరికి అది ఉన్న పెద్ద కోటేశ్వరులు, ఆ జమానకైనా పెద్ద కోటేశ్వరులు. మరి ఇంటెంటెక్స్లు పట్టుకుంటారని చెప్పి చక్కెర సంచి అని మీకు అర్థం కదా. గొనె సంచి ఉంటుంది కదా, రాసిన షాప్లో గొనె సంచి ఉంటుంది కదా, దాన్ని ప్యాక్ చేసి కట్టని లోపల పెట్టేసి ఇంటెక్స్లు పట్టుకుంటారని చెప్పి వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా రోడ్డు కనబడుతుంది. చూస్తే కనబడుతుంది. వాడు అక్కడనే బాత్రూమ్ కూర్చున్నాడు. మామూలుగా రోడ్డుకి ఇంటి ముందర కూర్చోరు కదా, పక్కన వాటిలో కూర్చున్నాడు. అంత జంగల్ ఊర్లలో ఎట్లుంటుంది. ఊళ్ళో పోయి కూర్చున్నాడు. కనబడుతుంది, అమ్మూట్లాగా కనబడుతుంది. విండో టైం వచ్చిందంటే నన్ను చంపేసి మా ఇంటి ముందర పడేసిపోయి రాయింది. కొంచెం ఇల్లు కొంచెం దూరం ఉంటుంది. పోయి చూస్తా అని చెప్పి ఇంకా బాత్రూమ్ కడుక్కున్నాడు. వెళ్ళిండు. పోయి దాని మూటను అట్లా ఇట్లా కలుపుతా ఉన్నాడు. పిసికితే మనిషి అయితే మెత్తగా రక్తం అంటుకున్నట్టుగా ఉంటుంది. పొడసరిగా రక్తం అంటుకోదు ఆ మనిషి అయితే, చంపేసి కాదు ఇట్లా ముట్టుకుంటే కట్టలు తగ్గుతున్నాయి. సంచిని ఓడిపించిండు, ఆ మూతి తిప్పిండు, చూసిండు. చూసిటాకల్లా ఇట్లా భయంతో చూసిండు. చూసి ఇప్పి చూసిటాకల్లా కట్టలు చూసాకల్లా రూపాయల కట్ట. అన్ని 100 నోట్ల కట్టలు. అప్పుడు అన్ని 100లే ఉండే కావచ్చు. నాకు కూడా అంత ఐడియా లేదు, ఎంత ఉందని నాకు అంత ఐడియా లేదు. అది ఇప్పటి మాట కాదు, చాలా కింద మాట. అది ఒక 40-30 సంవత్సరాల కింద మాట కావచ్చు. నాకు కూడా అంతా అప్పుడు చిన్న ఏజ్ ఉంటుంది, చాలా చిన్న ఏజ్ ఉంటుంది. నాది ఒక 10 సంవత్సరాల ఏజ్ ఉంటుంది కావచ్చు. నాకు కూడా అంత ఐడియా లేదు. కానీ ఇది జరిగిన కథ, రియల్ కథ, నిజం కథ. మా ఊరి దగ్గరనే రియల్ జరిగిన కథ. అయితే ఇంకా పోయిండు. చూసిండు. వాళ్ళు 100 రూపాయల కట్టలు తీసుకొచ్చిండు. ఇంట్లో తీసుకొచ్చిండు. అని ఇంట్లో పెట్టిండు. దానికి ఏమన్నా చేయాలి కదా, దానికి ఏదో ఆశ ఉంటుంది కదా. నువ్వు వాళ్ళ ఇంట్లో అయినా రోడ్డు మీద వచ్చి పడ్డాక ఆ రోడ్డు మీదే అవుతుంది. ఏదో గాలి వచ్చి మీద కూర్చుంటుంది.
అది పడేసిపోయినాక గంట కావచ్చు, నువ్వు పోయినప్పుడు 2 గంటలు కావచ్చు, ఏమన్నా కావచ్చు. నీకేం తెలుసు ఎప్పుడు పడేసిపోయారు? పడేదే పడేసారు, నిజమే వాస్తవం. కానీ అది ఎప్పుడు పడేసాడో మనకు కూడా తెలియదు. దానికి ఒక కొబ్బరికాయనో ఏదో కొట్టి ఎన్నో మూల గిన్నెనికి పెట్టి ఉంటుంది. ఇంటికి పెడితే నేను గడ్డి బిడ్డ కప్పని ఉంటుంది. ఇల్లుగలను అయితే కప్పులు ఏం చేయాలి, డైరెక్ట్ తీసుకెళ్ళండి. తెల్లారి పిల్లం ఎగిరిపోయింది, అవుట్. పిల్లం ఎగిరిపోయింది. ఇలాంటి కథలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. కానీ నేను ఏం చెప్పట్లేదు, యూట్యూబ్లో ఏం చెప్పట్లేదంటే ఎందుకు ఇవన్నీ చెట్ల గురించి కానీ నిధులు తీసేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు, చాలా మేధావులు చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూసేవాళ్ళు